రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే ఏలూరు జిల్లా తణుకులో సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దాన్ని కొన్ని వేల మందికి ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఎట్టి పరిస్థితుల్లో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ని మనం ఎక్కడికక్కడ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఒక యుద్ధమే చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే కొంతమంది మిత్రులు చెప్పారు, దీనిపైన మీరు ఏం చేస్తారో చేయండి, మేము కూడా పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ఇక్కడుండే యువతకు కానీ మహిళలకు కానీ ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నాం, ప్రభుత్వం చాలా శ్రద్ధగా ఉంటాం, 6 నెలలు టైం కూడా ఇస్తున్నాం. ఎక్కడికక్కడ మనందరం కూడా చైతన్యవంతులు చేద్దాం. ఫేజ్ 1 ఏవైతే ప్రాణాంతకమైనటువంటి ప్రమాదాలు వచ్చే పొల్యూషన్ ఇచ్చే ప్లాస్టిక్ని పూర్తిగా అరికడదాం. ఒకవేళ ప్రొడక్షన్ నుంచి వస్తే వాళ్ళని కంట్రోల్ చేద్దాం. ఇప్పుడే నాకు కొంతమంది పిల్లలు ఇక్కడ తయారు చేశారు, రాగితో గ్లాస్ తయారు చేస్తున్నారు. ఆ గ్లాసు కాఫీ తాగేసి ఆ రాగి కూడా మనకు ఐస్ క్రీమ్ మరి కప్పును తిన్నట్టు దీన్ని కూడా తినేయచ్చు. అంటే న్యూట్రిషియస్ ఫుడ్. అంటే ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు వచ్చాయి. దీనికి మీరు కూడా దోహదం చేయాలి. అదే మరి ఒక్క చెట్ల నుంచి అవి తీసుకొని అక్కడి నుంచి ప్లేట్లు తయారు చేస్తున్నారు. అరటి దాంట్లో నుంచి ప్లేట్లు తయారు చేస్తున్నారు. ఒకప్పుడు ఆకుల నుంచే తయారు చేసేవాళ్ళం. ఇక్కడంతా కూడా ఏవైతే తుంగుంది, ఇక్కడ గుర్రపు డెక్క, ఆ గుర్రపు డెక్క చాలా ప్రమాదం. గుర్రపు డెక్క నుంచి ఇప్పుడు ఎరువులు తయారు చేసే పరిస్థితికి వచ్చాం. గుర్రపు డెక్క నుంచి మంచి వస్తువులుగా బ్యాగులు తయారు చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సర్కులర్ ఎకానమీని మాట్లాడుతున్నాం. ఈరోజు ఎవరైనా పిల్లలు పుస్తకాలు కానీ ఉంటే, వేస్ట్ పుస్తకాలు ఉంటే ఆ పుస్తకాలు తీసుకొచ్చి ఇస్తే కొత్త పుస్తకాలు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. దానివల్ల మళ్ళీ చెట్లు కొట్టే పరిస్థితి లేదు. అదే మరి మీరు వాడినటువంటి వస్తువులన్నీ రీసైక్లింగ్ పంపిస్తున్నాం. ఈరోజు ప్లాస్టిక్ పంపిస్తే మళ్ళా ఆ ప్లాస్టిక్ ఉపయోగించి దాన్ని మళ్ళీ వస్తువులు తయారు చేసే పరిస్థితి వస్తున్నారు. గ్లాస్ ఉంది, గ్లాస్ కూడా రీసైక్లింగ్కి వెళ్తుంది. కడాన మీరు కట్టిన ఇంటిలో ఉండే కన్స్ట్రక్షన్ మెటీరియల్ని రోడ్డు మీద వేస్తున్నాం. అది కూడా ఈరోజు మళ్ళా రీయూజ్ చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటివి అనేక విధాలుగా ఈరోజు సంస్కరణలు తీసుకొస్తున్నాం. నేను ఒక విధంగా చెప్పాలంటే చాలా గర్వపడుతున్నా. సమైక్య ఆంధ్రప్రదేశ్లో పచ్చదనం పరిశుభ్రం దేశంలో మొట్టమొదటిసారిగా నేనే ప్రవేశపెట్టాను. అదే మాదిరిగా మీరు ఒక్కసారి చూస్తే మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు అడిగితే ఆయన ఆదేశాల ప్రకారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్ రిపోర్ట్